ఏంటిది మాకేంటిది అంటున్నాను. షాబ్బా వచ్చేసాను. ఫైనల్ మీకు కావాల్సిన వీడియోతో వచ్చేసాను. కానీ దానికి వెళ్ళే ముందు కామెంట్స్ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్గా ఎట్టిన కామెంట్ అయితే ఇదే. ఈ బ్రోయే ఎట్టాడు. చాలా చాలా థ్యాంక్స్ బ్రో. గోకు వర్సెస్ వన్ పంచ్ మ్యాన్ అయితే ఈ గోకు హాయ్ బ్రో ఉన్నామని సెట్టాడు. అంటే ఎవరైనా ఉన్నారని కామెంట్ చేయమన్నాను, కామెంట్ చేశారు. నెక్స్ట్ నరుటో షిఫ్ట్ అని సి బ్రో కామెంట్ చేశారు. కొంచెం పేర్లు పెట్టారు, పేర్లు కూడా కామెంట్ చేయండి. డ్రాగన్ బాల్స్ అని ఒక బ్రో ఆ బ్రోయే కామెంట్ చేశారు. ఇన్ఫినిటీ గోకుయే బెంటన్ వర్సెస్ గోకులు గెలుస్తుంది అన్నాడు. తర్వాత ఈ బ్రో ఇట్స్ ఓకే అని సెట్టాడు. అంటే ఎందుకంటే వీడియో అట్రాక్ట్ అవ్వలేదు, ఆ బ్రో ఎట్టాడు. చాలా చాలా థ్యాంక్స్ బ్రో. పైన డ్రాగన్లా కనిపించింది కదా, ఆ డ్రాగన్ది మా ఫ్రెండ్ది. కొంచెం ఆ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఆడు కూడా గోకు ఇలాంటివి ఎడతాడు. ఈ బ్రో ప్రతి మీ కామెంట్స్ చూస్తున్నాను, ప్రతి కామెంట్స్ చదువుతున్నాను, దానికి రియాక్ట్ కూడా అవుతున్నాను. కొన్ని కామెంట్స్ చదవడానికి అవ్వలేదు. గోకు బ్లాక్ గోకు విన్ అవుతాడు. చూద్దాం ఎవరు గెలుస్తారు, బ్లాక్ గోకు గెలుస్తారో లేకపోతే ఎల్ఎన్ఎక్స్ గెలుస్తారో. నేను చాలా చూశాను, మోయో మోయో అనేసి, బ్లాక్ గోకు దెబ్బ, ఎనిమిది దెబ్బ అనేసి చూశాను. కానీ మన ఫస్ట్గా వచ్చిన యానిమీయే బెంటన్ కదా. మనం చిన్నప్పటి నుంచి చూస్తుంది డోరేమాన్ లేకపోతే బెంటన్ మన ఫస్ట్గా వచ్చింది 2005లో వచ్చింది. తర్వాతే ఎవరు డ్రాగన్ బాల్స్ 2015 ఎప్పుడు వచ్చింది. కానీ ఫస్ట్గా వచ్చిన యానిమీకి చాలా రెస్పెక్ట్ అవ్వాలి కదరా. ఆయన మాత్రం కూడా రెస్పెక్ట్ అవ్వరేంటి? మీరు కొంచెమైనా రెస్పెక్ట్ అవ్వండి, పర్లేదు. ఎవరు గెలుస్తారో చూద్దాం. కానీ మీరు అనుకుంటారు నేను బెంటన్ ఫ్యాన్ని అందుకే ఇలాగ అంటున్నాను అనేసి. కాదు, నేను బెంటన్ ఫ్యాన్ని కాదు, నరుటోలో మాద్రా ఫ్యాన్ని, అందుకే ఇలాగ ఆడుతున్నాను. మాద్రాది నాది ఇది లోగో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సరేలేదు దాని గురించి ఎందుకు. కానీ ఇప్పుడు మనం బ్లాక్ గోకు వర్సెస్ ఎల్ఎన్ఎక్స్ అయితే ఇది చెప్పే ముందు దీనికి ఆన్సర్ కావాలంటే దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మన బ్లాక్ గోకు వర్సెస్ ఒకవేళ గోకు అవుతే ఎవరు గెలుస్తారో మీరే కామెంట్ చేయండి. తర్వాత నేను వెంటనే షార్ట్ ఆడతాను, వితిన్ సెకండ్స్లో షార్ట్ ఆడతాను. ఓకేనా? కామెంట్ చేసింది. బాయ్. అంటే అది